సంక్రాంతి పండుగ వచ్చేసింది. అందరూ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి వారి వారి సొంత ఊళ్ళకి ప్రయాణం అవుతూ ఉంటారు. ఇక బస్సుల్లో, ట్రైన్లలో టిక్కెట్లు 3 నెలల ముందే బుక్ అయిపోతుంటాయి. టిక్కెట్లు దొరకని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మోత మోగిస్తూ ఉంటాయి. మరి మన బాలయ్య బాబు కూడా పండక్కి నిమ్మకూరు బయలుదేరాడు. మరి బాలయ్య బస్సు కష్టాలు ఏంటో మనం ఓ లుక్కేద్దాం పదండి. నమస్తే ఫణిభూషణ్ రావు గారు. ఎవరివయ్యా నువ్వు? అదేంటి అలా అడుగుతున్నారు? నేనండి మంగమ్మ గారి మనవణ్ణి, అనసూయమ్మ గారి అల్లుణ్ణి. ముద్దుల మామయ్యేం కాదు, మా మేనకోడలికి నేను ముద్దుల మామయ్యని కూడా, అది కూడా ఉంది. ఇదిగా అయితే ఇప్పుడు ఏటంటావయ్యా, నువ్వు ఎవరివైనా సరే టికెట్లు మొత్తం ఫుల్గా అయిపోయి ఏమీ లేవి, అంతా నిల్లే. ఎంత పండుగ వస్తే మాత్రం ఈ రెగ్యులర్ కస్టమర్ని మర్చిపోతారా? 10 రోజుల క్రితమే కదా ఇక్కడ నుండి నిమ్మకూరికి వెళ్ళి మందులోకి నిమ్మకాయ పచ్చడి తెచ్చుకున్నాను, మరిచిపోయారా? ఇదిగో చూడబ్బాయి, నువ్వు ఎన్ని చెప్పినా సరే ఈ పండగ అయ్యే వరకు మాకెవ్వరు గుర్తుండరు, గుర్తుకు రారు. టికెట్లు లేవన్నాక లేవంతే. అలా అనకండి. అక్కడ నా కోసం అరిసెలు, చక్రాలు, కజ్జికాయలు, జంతికలు, జిలేబీలు ఎదురు చూస్తున్నాయి. అన్నట్లు మర్చిపోయాను, నాటుకోళ్ళు కూడా. నేను వెళ్ళకపోతే అవన్నీ ఉసూరుమంటాయి. అబ్బా, నాటుకోడి ఊసి ఎందుకు ఎత్తావయ్యా? నా నోట్లో లాలాజరం ఊరుతుంది. ఇదిగో చూడు బాలయ్య, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ లేదు, అర్థం లేదు. బాబు ఏదో ఒకటి చేసి నాకు నిమ్మకూరికి ఒక టికెట్ ఇప్పించండి. అదే ఆలోచిస్తున్నా బాలయ్య, నిన్ను డ్రైవర్ పక్కన కూర్చోబెడదామంటే ఆలోచిస్తానే. అంటే లేదు, గింజ లేదు. నేను కూడా లారీ డ్రైవర్నేకే. ఒకవేళ డ్రైవర్కి నిద్ర వస్తే నేనే నడిపేస్తా. తిప్పావులే స్టీరింగు. ఏంటి నువ్వా బస్సు నడిపేది? నువ్వెప్పుడు ఆన్లోనే ఉంటావు. నా బస్సు నిమ్మకూరు కాదు కదా, నువ్వే నరసరాపేట తీసుకెళ్ళిపోగలవు. బాబు వద్దు, మీరేం భయపడకండి. ఏదో రకంగా టికెట్ ఇవ్వండి, పర్వాలేదు. డ్రైవర్ పక్కన అడ్జస్ట్ అయిపోతా. అయితే 10,000 అవుతుంది. 10,000? అమ్మో, మరీ అంత రేటా? మామూలుగా అయితే 800. కావాలంటే ఇంకొక 200 వేసి 1000 రూపాయలు ఇస్తా. అలాగే డ్రైవర్కి టీ, బిస్కెట్లు, సిగరెట్లు కూడా ఇప్పిస్తా. నాకు తెలుసు అయ్యా నీ సంగతి, అందుకే టికెట్లు లేవు అని చెప్పేది. అలా అనకండి ఫణిభూషణ్ రావు గారు, మీరే ఏదో ఒక మార్గం చూడండి. సరే, ఎలాగూ 1000 ఇస్తానంటున్నావు కాబట్టి ఆ 1000కి ఇంకొక 4,000 కలుపుకుని మొత్తం 5,000 ఇవ్వు. బస్సు పైన ఖాళీ ఉంది, అక్కడ కూసుందో గాని. బస్సు పైన 5,000? అన్యాయం, అక్రమం. అయినా నాకు నిద్రపోయే అలవాటు ఉంది. బస్సు పైన పడుకున్నానంటే ఏదో తిపిడే అవుతుంది, నాకొద్దు. అయినా నేను 1000 రూపాయల కన్నా 1 రూపాయి కూడా ఇవ్వను. మరి అందుకే నాకు సీట్ ఇవ్వండి, లేదంటే మా బాబుతో చెబుతా. ఇదిగో బాలయ్య, నువ్వు ఎవరితో చెప్పుకున్నా పర్వాలేదు, తగ్గేదే లేదు. అసలు మీరు మనుషులేనా? పండక్కి ప్రజలు సంబరాలు జరుపుకోవడానికి సొంత ఊర్లకి, వారి వారి పల్లెటూర్లకి వెళుతుంటే టికెట్లు భారీగా పెంచి ప్రజల కష్టాన్ని దోపిడీ చేస్తారా? ఏటా అంత పాడిపాడి వెళ్ళి సంబరాలు జరుపుకోకపోతే ఏమన్నా అవుద్దా? ఎవరిళ్లలో వాళ్ళు పండగ చేసుకోవచ్చు కదా. ఏయ్ ఫణిభూషణ్ రావు, ఎక్కువ మాట్లాడకు. మనిషి తోటి మనిషికి సహాయపడేలా ఉండాలి, కానీ వారి రక్తాన్ని పీల్చేలా ఉండకూడదు. నువ్వు మాట్లాడేది చాలా తప్పు. నా సోదరులు, సోదరీమణులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఈ టికెట్లు దొరక్క ఎన్ని అవస్థలు పడుతున్నారో. అప్పటికీ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి కొంతవరకు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ మీలాంటి ప్రైవేటు యజమానులే జనాన్ని దోచుకుంటున్నారు. ఇది అన్యాయం. సాలేవయ్యే పెద్ద చెప్పొచ్చావు నీతులు, ఇవన్నీ మాకు తెలియదేటి? మరి అన్ సీజన్లో ఉన్నప్పుడు మేము 500 టికెట్ని 200కి ఎక్కించుకుని వెళ్ళలేదా? అప్పుడెవడు చూశాడు మా బాధలు? ఎవరికి టైం వచ్చినప్పుడు వాడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మా టైం నడుస్తుంది. ఈ 4 రోజులే మా చేతిలో డబ్బులు ఉండేవి. అలా అని మరి ఇంత దోపిడీయా? సరే, ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? నేను నిమ్మకూరికి వెళ్ళాలి. అక్కడ ఎడ్ల పందాలు, కోడి పందాలు, పచ్చని పైర్లు, ఆడపడుచుల, అక్క చెల్లెమ్మల ముగ్గులు, గొబ్బెమ్మలు, అవన్నీ నేను ఎట్టి పరిస్థితుల్లో చూడాలి. నేను పండగ జరుపుకోవాలి. టికెట్ ఇస్తున్నావా లేదా? ఇదిగో బాలయ్య, నువ్వు ఏమన్నా చేసుకో, టికెట్ లేదు కాక లేదు. నేను చెప్పిన రేటు కొంటే కొను, లేకపోతే వెళ్ళిపో. అబ్బా, నన్ను ఇసికించకు. అసలే మా టైం ఇప్పుడు చాలా విలువైంది. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? నీ బస్సు లేకపోతే నేను నిమ్మకూరికి వెళ్ళలేను అనుకుంటున్నావా? మా బాబా సైకిల్ రెడీగా ఉంది,
సైకిల్ మీదే నిమ్మకూరు వెళతా. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంగు బంకు లేక ముందు నిమ్మకూరు సాగి బొమ్మురా, సొంత ఊరు సాగి బొమ్మురా, జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా.